ప్రస్తుత పరిస్థితులలో అంటే పెరిగినటువంటి టెక్నాలజీ, పెరిగిన ఆధునికత, మారినటువంటి కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు, ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువగా అయిపోయినాయి. సో, ఈ నేపథ్యంలో పిల్లల పెంపకము అనేది ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. నిజానికి పిల్లల పెంపకం అనేది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం. అంటే వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళ పర్సనాలిటీని మనం డెవలప్ చేయకపోతే, చిన్నప్పటి నుంచే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పేరెంట్స్ ఫోకస్ చేయకపోతే, వాళ్ళ భవిష్యత్తు, మిగతా వాళ్ళ జీవితం అంతా కూడా ఆ పర్సనాలిటీ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న వయసు నుంచే వాళ్ళలో మంచి వ్యక్తిత్వాన్ని నింపడము అనేది ఒక ఫౌండేషన్ అన్నట్టు, ఒక పునాది లాంటిది వాళ్ళ జీవితానికి. అయితే ఈ బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ సంపాదన కావచ్చు, కుటుంబాన్ని వెళ్ళదీయడం అనే ప్రక్రియలో కావచ్చు, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, పిల్లల మీద ఎంతవరకు ఫోకస్ చేస్తున్నాము, మనకు తెలియకుండా వాళ్ళ ముందు ఎన్ని తప్పులు చేస్తున్నాము అనేది చాలామంది గమనించుకోవట్లేము. నిజానికి ఇది చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి చర్చ. కాకపోతే ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడనటువంటి, మాట్లాడకూడనటువంటి మాటల గురించి మాత్రమే ఇక్కడ చెప్తాను నేను. యాక్చువల్గా చైల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంకా ఎక్కువ టైం తీసుకొని మాట్లాడాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పిల్లల మనస్తత్వము అనేది ఒక వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ మీద మనం ఏం రాస్తే అదే దాని వాల్యూ. అంటే మనం పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా చదివి నేర్చుకోవడం కంటే కూడా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని గమనించడం ద్వారా, పెద్దలను చూడడం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. అయితే ఈ వైట్ పేపర్లో మన ప్రవర్తన అనేది ఎలా ఉంటే ఆ ప్రవర్తన ఆ వైట్ పేపర్లో వెళ్ళి ఇన్పుట్ అవుతుంది అన్నట్టు. అంటే వాళ్ళు మన ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ మెదడులోకి వెళ్ళిపోతాయి. అంటే మనకు తెలియకుండానే వాళ్ళ మెదడుని మనం డిజైన్ చేస్తున్నాము. ఆ విషయం చాలామంది పేరెంట్స్ గమనించుకోరు. వాళ్ళ మనసులోకి మనం మాట్లాడే మాటలు, మన యాక్షన్స్, మన ప్రవర్తన, మన మనస్తత్వం మొత్తం ఇన్పుట్ అయిపోతుంది. ఫైనల్గా వాళ్ళు ఎలా తయారవుతారు అంటే, మనల్ని చూసి ఏం నేర్చుకుంటారో అదే విధంగా తయారవుతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియకుండా పేరెంట్స్ ఇది తప్పు అని ఆలోచించకుండానే కొన్ని మిస్టేక్స్ పిల్లల ముందు చేస్తుంటాం. అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, పేరెంట్స్ పిల్లల ముందరనే చిన్న చిన్న అబద్ధాలు ఆడటం. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు గమనిస్తుంటారు, ఓకే ఈ సందర్భంలో మేము కూడా అబద్ధాలు ఆడవచ్చు అనేది వాళ్ళు నేర్చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు పేరెంట్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. సడన్గా పేరెంట్కి, మదర్కో ఫాదర్కో కాల్ వస్తుంది. ఎక్కడి నుంచో బయలుదేరారా అని అడుగుతారు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బట్ మేము ఆన్ ది వే అని చెప్తారు. చూడండి, ఈ విషయం మీలో కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు చాలామందికి ఇది స్ఫురణలకు వచ్చి ఉంటుంది. ఆన్ ది వే అంటారు, ఐఎమ్ ఎట్ బస్ స్టేషన్ అంటారు, రైల్వే స్టేషన్ అంటారు. సో ఇలా అన్నట్టు, అంటే తెలియకుండానే పిల్లలకు తెలుస్తుంది, అరే నాన్న లేదా అమ్మ ఇంట్లోనే ఉన్నారు కదా, రైల్వే స్టేషన్లో ఉన్నామని చెప్తున్నారేంటి, ఓహో ఇలా చెప్పొచ్చేమో అంటే అబద్ధం చెప్పడము అనేది మనం ఆల్రెడీ వాళ్ళకి నేర్పిస్తున్నాం. అంటే మనకు తెలుసు అది మన అత్యవసర సంఘటన కావచ్చు, అది మన పర్పస్లో ఆలోచిస్తే పెద్ద మిస్టేక్ కాకపోవచ్చు. ఎందుకంటే అవతలి వాళ్ళకి ఇంట్లో ఉన్నాము అన్న దానికంటే బయలుదేరాము, వచ్చేస్తున్నాము అన్నప్పుడు కొంచెం ఆతృత తగ్గుతుంది మన కోసం వెయిట్ చేసే వాళ్ళకి. కొంతవరకు అక్కడ అది పాజిటివే కావచ్చు, కానీ ఇక్కడ పిల్లల దగ్గర అది నెగిటివ్ అయిపోతుంది. ఒకవేళ అలా చెప్పాల్సిన సందర్భం వస్తే ఆ క్షణం అక్కడి నుంచి లేచి వాళ్ళ కింద పడకుండా వెళ్ళి చెప్పడం అనేది మంచి విషయం. దాంతో ఏమవుతుంది, వాళ్ళ ముందర మనం అబద్ధం ఆడుతున్నట్టుగా ఇండికేషన్ అనేది వెళ్ళదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం చెప్పాల్సిన అవసరం, అదే చిన్న చిన్న ఇప్పుడు నేను చెప్పాను కదా, మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నాము అన్న దానికంటే ఆన్ ది వే అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ ఇన్పుట్ కాబట్టి, సో అలాంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గర లేకుండా వెళ్ళడం, దూరంగా వెళ్ళి మాట్లాడడం అనేది మంచి విషయం. ఇలా చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఇంట్లో ఉండి లేము అని చెప్పడము, లేకపోతే ఇక్కడ ఉండి అక్కడ ఉన్నామని చెప్పడము, ఈ చిన్న చిన్న విషయాలు పిల్లల ముందరనే జరుగుతుంటే వాళ్ళ మెదడులో అబద్ధం ఆడడం అనేది మనమే నేర్పిస్తుంటాం. ఇక రెండవది, పిల్లల ముందర ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరి మీద ఎలాంటి భావాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఫ్యామిలీస్లో ఈ కుటుంబ వ్యవస్థలో ఏమవుతుంటుంది అంటే, అందరు కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్యన ఇటు సైడు వాళ్ళ పేరెంట్స్ మీద, ఇప్పుడు అత్తగారి మీద హస్బెండ్కి కోపం ఉండొచ్చు, అమ్మగారి సైడ్ హస్బెండ్ సైడ్ చుట్టాల మీద అమ్మగారికి కోపం ఉండొచ్చు.
సో పలానా వాళ్ళు మంచోళ్ళు కాదు, పలానా వాళ్ళు అలాంటి వాళ్ళు, మీ అత్త ఇలాంటిది, మీ పెదనాన్న ఇలాంటి వాడు, మీ పెద్దమ్మ ఇలాంటిది, ఇలా చిన్న చిన్న విషయాలు అంటే మన రిలేటివ్స్ మీద నెగిటివ్ కామెంట్స్ కూడా ఎప్పుడు కూడా పిల్లల ముందు చేయొద్దు. ఎందుకు అంటే ఒక స్పష్టమైన విషయం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టర్ లేదా బ్రదర్ లేదా మీ రిలేటివ్స్ గురించి మీరు ఒక నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఈరోజు. ఈ క్షణానికి మీకు వాళ్ళకు జరిగినటువంటి సంఘటనల వలన వాళ్ళ వల్ల మీరు హట్ లేకపోతే మీ మనస్తత్వ లోపమో వాళ్ళ మనస్తత్వ లోపమో వాళ్ళ గురించి పిల్లల ముందు కామెంట్ చేశారు. రేపన్నాడు మీరు కలిసిపోతుండొచ్చు, మీరు అడ్జస్ట్ అవుతుండొచ్చు. ఎవరైతే ఈరోజు నెగిటివ్గా కనపడ్డారో రేపు మీకు పాజిటివ్గా కనిపిస్తుండొచ్చు. కానీ పిల్లవాడి ముందు మీరు నెగిటివ్ చేసేసారు ఆల్రెడీ వాళ్ళ మీద పిల్లవాడికి జీవితాంతం అభిప్రాయం మారదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అంటే పలానా వాడు చెడ్డవాళ్ళు, పలానోళ్ళు మంచోళ్ళు కాదు, పలానా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, మీ నాన్న సైడ్ వాళ్ళు మంచోళ్ళు కాదు, మీ అమ్మ సైడ్ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాంటి కామెంట్స్ పిల్లల ముందర ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. థర్డ్ పర్సన్ గురించి నెగిటివ్ కామెంట్స్ అనేది పిల్లల ముందు మనం చేస్తున్నామంటే పిల్లవాడికి మనం నేర్పిస్తున్నాము. ప్లస్ తెలియకుండానే ఆ థర్డ్ పర్సన్ వీడు చూడలేదు, ఆ థర్డ్ పర్సన్కి వీడికి ఎలాంటి రిలేషన్ లేదు, అంటే ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. కానీ థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ పర్సన్ మీద ఒక అభిప్రాయం అనేది వీళ్ళ మెదడులో ఇన్పుట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ పర్సన్ ఎప్పుడైనా ఎదురుపడితే ఓహో మా మమ్మీ చెప్పారు కదా, మా డాడీ చెప్పారు కదా, ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అన్న భావ వ్యక్తీకరణ వాళ్ళ పట్ల వీళ్ళు వ్యక్తపరుస్తారు. వాళ్ళతోటి కలవలేరు, వాళ్ళతో మాట్లాడలేరు. అంటే తెలియకుండానే మానవ సంబంధాలను మనం కట్ చేస్తున్నాం పిల్లల ముందర. ఇది నిజం, చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే మీకు పెద్దలకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా, ఎవరి మీద ఎలాంటి ద్వేషం ఉన్నా కూడా పిల్లల ముందర ఎవరి థర్డ్ పర్సన్, అది నైబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, థర్డ్ పర్సన్ గురించి పిల్లల ముందర నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు. ఇందాక చెప్పినట్టుగా మీ నెగిటివిటీ అనేది రేపు వాళ్ళ పట్ల పాజిటివ్గా మారచ్చు, కానీ పిల్లవాడి మెదడులో మారదు. అంతేకాకుండా మీరు ఎంతసేపు పిల్లవాళ్ళకి కమ్యూనికేషన్స్ పెంచాలి, వాళ్ళకి నలుగురితో సంబంధ బాంధవ్యాలు పెంచాలి, వాడికి నలుగురితోటి ఫ్రెండ్షిప్ పెంచాలి, రిలేషన్స్ పెంచాలి. అప్పుడే ఇక్కడ బలము అనేది మనకి కేవలం డబ్బు, మన చదువు, మన విజ్ఞానం ఒకటే కాదు, మన కుటుంబ బలం కూడా ఉండాలి. నాకు నలుగురు ఉన్నారు అన్న ధైర్యం కూడా ఉండాలి. ఆ నలుగురిని మీరు పెంచి పోషించాలి మీ పిల్లల మెదళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సైడ్ రిలేటివ్స్ మీరు మాట్లాడకపోయినా మీ పిల్లల్ని మాట్లాడమని చెప్పాలి. మీ పిల్లల్ని వెళ్ళి మాట్లాడంటారా, మీ పెద్దవాళ్ళని పలకరించి రండి, పలానా వాళ్ళని పలకరించి రండి అని చెప్పాలి. వాళ్ళ మధ్యన అప్పుడప్పుడు ఇప్పుడు కుటుంబంలో సేమ్ ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు, అక్కజెల్లెల పిల్లలు లేదా రిలేటివ్స్ పిల్లలు, మీరు ఫోన్లు చేసుకోండి, మాట్లాడుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, కలిసి కూర్చోండి. ఇలా వాళ్ళ మధ్యన రిలేషన్స్ అనేటివి డెవలప్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్లో మీరు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ప్రస్తుత సమాజంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. ప్రస్తుత కాలంలో ఇవాళ ఉన్న వాళ్ళు క్షణానికే మాయమైపోతున్నారు. యాజ్ అ పేరెంట్స్గా మీరు శాశ్వతం కాదు, కానీ వాళ్ళకి పేరెంట్స్ లేకుంటే చాలా జీవితాన్ని పిల్లలు గడపాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ మీకు చాలా జీవితంలో వాడు ఒంటరివాడు కావద్దు అంటే రిలేషన్స్ని మీరు ఇప్పుడు డెవలప్ చేయాలి. కాబట్టి థర్డ్ పర్సన్ గురించి పిల్లల ముందర ఇప్పుడు మాట్లాడకూడదు. అదేవిధంగా పేరెంట్స్ మిస్టేక్ చేస్తూ పిల్లలు చేయొద్దు అని చెప్తుంటారు. టీవీ చూసుకుంటూ అరే పోయి చదువుకోరా, పోయి పడుకోరా అంటుంటాం. సో రివర్స్లో మీరు చూస్తున్నారు కదా అంటే మన దగ్గర ఆన్సర్ చెప్పడానికి ఉండదు. కాబట్టి సో వాళ్ళకి చెప్పే ముందు మనం ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది పిల్లలకు ఒక్కొక్కసారి అగ్రెసివ్గా మారడానికి, ఎదురు తిరగడానికి స్కోప్ ఉన్నటువంటి సంఘటనలు ఇలాంటివి. మా పేరెంట్స్ మొబైల్ యూజ్ చేస్తూ మొబైల్లోనే తలకాయ పెట్టి పిల్లవాళ్ళని మొబైల్ ముట్టుకోవద్దు అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ టీవీ చూస్తూ పిల్లవాళ్ళని చూడొద్దు అని చెప్పడం. ఈ రెండు కూడా ఇలాంటి చాలా మిస్టేక్స్ పేరెంట్స్ చేసి పిల్లవాడికి ఏదైతే మనం చేయమని చెప్తున్నామో, ఏదైతే నేర్చుకోమని చెప్తున్నామో ముందుగా పేరెంట్స్ వాటిని ఆచరించడం మొదలుపెట్టాలి, వాటిని చేసి చూపించాలి. అలా కాకుండా నువ్వు ఒకటి చేస్తే ఇంకొకటి చేయమని పిల్లవాడికి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నువ్వు చేస్తున్నావు కదా, నేను చేస్తే ఏంటి అన్న క్వశ్చన్ అక్కడ జనరేట్ అవుతుంది. అదే ఎదురు తిరిగే మనస్తత్వానికి దారితీస్తుంది, అదే అగ్రెసివ్ నేచర్కి దారితీస్తుంది. కాబట్టి వాళ్ళ ముందర వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నామో ముందు మనం అది చేసి చూపించాలి. అంటే చిన్న మిస్టేక్స్, ఇవి మనకి మిస్టేక్స్ అని కూడా అనిపించదు. ఏమనిపిస్తుంది, మేము పెద్దోళ్ళం కదా, మేము కూర్చుంటాం, మేము చూస్తాం, మీరు వెళ్ళి పడుకోవాలి అని అంటారు. అది రాంగ్. ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకునేది మనల నుంచి చూసుకుంటుంటారు, మనతోటే వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి ముందుగా అవి మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టు.
అదేవిధంగా పిల్లల ముందు చేయకూడనటువంటిది ఇంకొక విషయం భాష. పెద్దలు ఏ భాషలో మాట్లాడితే పిల్లలు అదే భాషలో మాట్లాడతారు. పిల్లల ముందు బూతులు మాట్లాడకపోవడం. చాలామంది ఈ మధ్యన ఒక వీడియో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోయింది. చిన్న పిల్లోడు, అప్పుడప్పుడు మాటలు వస్తున్నటువంటి పిల్లోడు వాళ్ళ అమ్మని ఏదో చేసి పెట్టమని అడిగి నేను మగాన్నే అంటున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి పెంపక లోపం చూడండి అది. అంటే తండ్రి 4 సార్లు పిల్లం దగ్గర, భార్య దగ్గర నేను మగాన్నే అన్నాడు కాబట్టి వాడు అది నేర్చుకున్నాడు. ఎప్పుడు కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. పిల్లల మధ్యలో ఆడ మగ అన్న తేడా రావద్దు. ఆడపిల్లలను పని చెప్తూ మగపిల్లలకి పని చెప్పకపోవడం, లేకపోతే ఆడపిల్లల్ని నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి అంటూ మగపిల్లగాడిని నువ్వు ఎలా అయినా బలాదూరుగా తిరగొచ్చు అన్నట్టుగా నేర్పించడం. ఒక సామెత ఉంది చూసాను, మొగాడు తిరగక చేరుతాడు ఆడపిల్ల, మగాడు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఆడపిల్లలాగా అంటారు. ప్రతిదానికి ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంట్రా అంటారు. గాజులు వేసుకున్నావా, ఇలా ఉన్నావేంట్రా. ఇలాంటి డిస్క్రిమినేషన్ యాజ్ ఎ పేరెంట్స్గా మాట్లాడకూడదు. బోత్ ఆర్ ఈక్వల్. అబ్బాయి ఎందుకు ఏడవకూడదు? అబ్బాయి కూడా ఏడవాలి. ఏడిస్తేనే కదా వాడిలో ఉన్నటువంటి ఎమోషన్స్ బయటికి వెళ్ళిపోయేది. అమ్మాయి ఏడవాలి, అబ్బాయిలు ఏడవకూడదు, అమ్మాయిలు నవ్వకూడదు. ఇలాంటి ఇంకా ఏ జనరేషన్లో ఉన్నాం మనం? సో ఇలాంటి మాటలు పిల్లల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. జెండర్ ఈక్వాలిటీని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. చిన్న పనుల్లో బోత్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇద్దరిని ఇన్వాల్వ్ చేయాలి. అంతేకాకుండా పిల్లల ముందర బూతులు మాట్లాడకపోవడము. బూతులు పేరెంట్స్ మాట్లాడితే ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తీసుకెళ్ళి స్కూళ్ళలో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే అది గొప్ప విషయంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అదొక మంచి అంటే ఇది మాట్లాడవచ్చు అనేది వాళ్ళకి అర్థం, సర్టిఫికెట్ ఇచ్చేసారు కదా పేరెంట్స్. కాబట్టి వాళ్ళ ముందర అలా మాట్లాడకూడదు. అదేవిధంగా ఏ పర్సన్ గురించి అయినా సరే వాళ్ళ ముందర ఒక రకంగా, వాళ్ళ వెనక ఒక రకంగా, పిల్లల ముందు మాట్లాడకూడదు. కొంతమంది నైబర్స్ తోటో ఫ్రెండ్స్ తోటో మంచిగా పిల్లల ముందర ఓ హాయ్ అని మాట్లాడి వాళ్ళ అవతలికి పోగానే పిల్లల ముందర వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, అలాంటి నెగిటివిటీ కూడా పిల్లల మనస్తత్వం మీద పడిపోతుంటుంది. అది కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, వినడం ద్వారా నేర్చుకుంటారు. అదేవిధంగా తినేటప్పుడు ఈటింగ్ మేనర్స్ అనేది ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి ముందు మనం చేసి చూపించాలి. మనము ఒక్కడ కూర్చొని తింటూ పిల్లల్ని పలానా కాడనే కూర్చొని తినాలి అనే కండిషన్ పెడితే మళ్ళీ వాళ్ళలో పేరెంట్స్ని క్వశ్చన్ చేసే నైజం చేయడానికి అవకాశం, అంటే మీరెందుకు చేస్తున్నారు అంటారు. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తే తప్పులేదా అంటారు. సో కాబట్టి ఏదైతే పిల్లల దగ్గర పిల్లలకి నేర్పించాలని మనం అనుకుంటామో ముందుగా అది మనం చేయకూడదు. దీనికి మించినటువంటి సూత్రం ఇంకొకటి లేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళకి ఇంకొక మెయిన్ విషయం, ఏదైనా పిల్లలకి అండర్స్టాండింగ్ మెంటాలిటీ ప్రజెంట్ డేస్లో తక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒకటి ఇవ్వడము, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాంటి విషయాలు కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తుండాలి. లంచ్ బాక్స్ పెట్టి నువ్వు ఒక్కడివే తినురా అనడం కంటే, ఏదైనా ఇష్టమైన ఫుడ్ పిల్లవాడికి పెట్టి, తల్లి ప్రేమ అలాంటిది, నువ్వు ఒక్కడివే తిను ఎవరికి పెట్టకు అనడం కంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టి నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడము అనేది మనం కనుక చెప్పినట్లయితే వాళ్ళలో షేరింగ్ మెంటాలిటీ, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే మెంటాలిటీ, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంతేకాకుండా బయట ఆడితే పిల్లలు ఎక్కడ దెబ్బలు తగులుతాయో, ఎక్కడ గొడవలు అవుతాయో అనే దానికంటే కాసేపు మీ పర్యవేక్షణలో మీరే కూర్చుని పిల్లల్ని బయట ఆడిపించడము అనేది వాళ్ళు బయట ఆడటం అనే దాని ద్వారా వాళ్ళు మానసికంగా కూడా చాలా ఎదుగుతారు. వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ మీద ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి మనం ఇది చేయకూడదు అది చేయకూడదు అనడం కంటే ఏది చేస్తే మంచిది అనేది మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఆచరిస్తూ వాళ్ళని కూడా ఆ మార్గంలోకి తీసుకెళ్లడం ద్వారా మంచి పిల్లల్ని మన ద్వారా మన సొసైటీకి అందించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా పిల్లవాడి ముందర ఎప్పుడు కూడా మనము నీకు ఇది రాదు, నీ చేత కాదు, నువ్వు చదువు రానోడివి, నువ్వు వేస్ట్ గాడివి, నీకు తెలివి లేదు, నీ లైఫ్ ఇలాగే ఉంటుంది, నువ్వు దరిద్రుడివి, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఏదైతే అంటామో పవర్ ఆఫ్ అట్రాక్షన్, పేరెంట్స్ నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో వాడు మానసికంగా ఓకే నాకు తెలివి లేదు, నేను పనికిరాని వాడిని, నేను పలానా వాడిని అని వాడు మైండ్లో వాడు ముద్రించుకుంటాడు. కాబట్టి వీలైనంత వరకు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. అదేవిధంగా ఎవరితో కూడా పిల్లల్ని పోల్చవద్దు. పలానా వాడు బాగా చదువుతున్నాడు, పలానా వాడు అన్ని మార్కులు వచ్చాయి, పలానా వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, ఇలా అదర్స్తో కంపేర్ చేయడం కంటే పిల్లలని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, నువ్వు బాగా చేయగలవు, నువ్వు బాగా చదవగలవు, నీకు మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, నువ్వు ఇంకా ప్రయత్నించు, ఇలా పాజిటివ్ మాటలతోటి వాళ్ళలో
మానసిక న్యూనతకి, ఒక రకమైనటువంటి ఆత్మన్యూనత భావానికి లోను కాకుండా వాళ్ళు ఎల్లవెల్లా యాక్టివ్గా ఉండడానికి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహకర మాటలే హెల్ప్ అవుతాయి. కాబట్టి వాళ్ళలో వాళ్ళని మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, పెద్దోడు ఇలా, చిన్నోడు ఇలా, నువ్వు అన్నయ్య చూడు అలా చేస్తున్నాడు, నువ్వు ఇలా ఉన్నావు, పిల్లల మధ్యన, మన ఇంటి పిల్లల మధ్యన కంపారిజన్ ఉండొద్దు. అదేవిధంగా ఇతర పిల్లలతో కూడా కంపారిజన్ ఉండొద్దు. ఎందుకంటే ఏ ఇద్దరి యొక్క బలాలు, మానసిక బలాలు సమానంగా ఉండవు, శారీరక బలాలు సమానంగా ఉండవు. ఏనుక్కుండే బలం ఏనుక్కుంటుంది, కుందేలుకుండే బలం కుందేలుకుంటుంది. కుందేలు పరిగెత్తినంత వేగంగా ఏనుగు పరిగెత్తలేదు, అవును కదా. కాబట్టి ఎవరితో కంపేర్ చేయకుండా వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనే వాటిని ఎంకరేజ్ చేస్తూ, ఒకవేళ వాళ్ళు డల్ ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ కంపారిజన్ అనేది అన్నిటికంటే డేంజరస్. పిల్లలని మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోన్ అవ్వడానికి మనమే దోహదం చేస్తాము. అలాగే పిల్లల ముందర ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ వాదులాడుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం వలన, పిల్లల ముందు అలా చేయడం వలన పిల్లల యొక్క మానసిక స్థితి చాలా గందరగోళంగా తయారవుతుంది. మ్యాక్సిమం ఎన్ని ఆవేశాలున్నా, ఎన్ని ఎమోషన్స్ ఉన్నా పిల్లల ముందు మాత్రం సాత్వికంగా ఉండడానికి, చాలా కూల్గా ఉండడానికి, కామ్గా ఉండడానికి ట్రై చేయండి. ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక పేరెంట్స్ పిల్లలు లేని సమయంలో మాట్లాడుకోవడం మంచిది.